వీరు యోగిని విమలానంద, ఎంతో శక్తివంతమైన మాతాజీ. నీ సమస్య పరిష్కారం కోసమే ఆమెను మన ఇంటికి తీసుకొచ్చాను తల్లి. ఆశీస్సులు తీసుకోమ్మా. ఆ సర్వేశ్వరుడు నిన్ను చల్లగా కాపాడుతాడు తల్లి. కట్టుకున్నవాడు లేడు, కారణం ఉంది. కన్నవాళ్ళని కాదన్నావు, కారణం ఉంది. సృష్టించిన వాడినే మర్చిపోయావు, కారణం లేదు. అందుకే కళ్ళల్లో నిరాశ, ఆ కళ్ళ కింద చారలు, పాలిపోయిన ముఖం. ఇవే నెగటివ్ ఫోర్స్ లక్షణాలు. ఈ ఇంట్లో ఏదో ప్రేతాత్మ తిరుగుతుంది మాతాజీ. ప్రేతాత్మలు దురాత్మలు కాదు, కోరికలు తీరని ఆత్మలుంటాయి. నన్నీ 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 దేవి దేవి మాతాజీ, ఈ ఇంట్లో దెయ్యాలు. దెయ్యాలు కాదు, కోరికలు తీరని ఆత్మలు. మీరే మమ్మల్ని రక్షించాలి మాతాజీ. మేం మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. ఎవరికి వారే తమ సమస్యని పరిష్కరించుకోవాలి. భగవంతుని సృష్టిలో అత్యంత శక్తిమంతుడు మనిషి. భగవంతుడు మనిషి ఎలా బ్రతకాలో ఎన్నో రూపాలలో మనకి చూపించాడు. అవే అవతారాలు. నాకు కనిపించిన ఆత్మలు మీకు కనిపించలేదు. కారణం, నేను భగవంతుణ్ణి వీడలేదు. క్షమించండి మాతాజీ. క్షమించడానికి, శపించడానికి నేనెవరినమ్మా? నేను నీలాంటి మనిషినే. కాకపోతే ఆ భగవంతుని ధ్యానంలో ఆత్మవిశ్వాసం పొందగలిగాను. సమస్యను పరిష్కరించే ఏకైక ఆయుధం ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది ఎంత పెరిగితే అంతగా నీలో జీవం పెరుగుతుంది. నాలా ఆత్మలను నువ్వు చూడగలవు, వాటిని అర్థం చేసుకోగలవు. అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. నా కూతురులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక నా అవసరం తీరింది. అరే, వీరికి తోడు బేబుంటే బ్యాక్ బ్లాక్ బస్టర్ రా. టాటూలు ఇవి పెంచేస్తున్నాయి రా.
లేదురా. రోడ్డు మీద ఎవరు లేరు. అరే ఏదిరా ఇదేదిరా? ఛా, ఎటు పోయింది ఇది? అరే అదిగో. దీన్ని చూసుకునే కదరా దాక్కుంటే వదిలిపెడతాననుకున్నావురా? కోరల్లేని పాములు కాటేయటం ఈ జన్మకి వీళ్ళ వల్ల కాదు కాదు కాదు. Very good. Early to bed, early to rise. Very good habit. Mummy, now you are good, Mummy. Thank you. Good night. అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీ, అంతా హ్యాపీ. థ్యాంక్స్ టు మాతాజీ. ఎవరది? పూజలు పద్ధతులతో పాజిటివ్ పవర్ పెంచుకున్నావు, అందుకే నన్ను చూడగలుగుతున్నావు. ఎందుకు నువ్వెవరు? నా పేరు దేవి. దేవియా? నీకేం కావాలి? ముందు నాకు జరిగిన అన్యాయం విను. సరే చెప్పు. 6 నెలలు మా సహజీవనం ఎంతో అన్యోన్యంగా జరిగింది. దాని ఫలితం హే నాగా, ఏంటిది? ఇబ్బందిగా ఉంది. అరే సర్ప్రైజ్. ఏంటిదంతా? క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? ప్లీజ్. ఏమొద్దు. ఆహా, ప్లీజ్ రా. ఓకే. ఏం చేస్తున్నావు? హే Open your eyes. Hey, ఏంటిది? This is for little Devi. ఆడపిల్ల.
నీ కడుపులో ఉన్నది ఆడపిల్లేగా. నీకెలా తెలుసు? ముందు సెలబ్రేషన్ తర్వాతే డిస్కషన్. ముందు డిస్కషన్ తర్వాతే సెలబ్రేషన్. నేను ఇప్పుడిప్పుడే పైకొస్తున్న మోడల్ని. ఈ టైంలో ఒక ఆడపిల్లకి తండ్రినైతే నా క్రేజ్ పోతుందిగా. నాగా, సూటిగా చెప్పు. రేపు నువ్వు అబార్షన్ చేయించుకోవాలి. స్టాప్ ఇట్ నాగా, స్టాప్ ఇట్. నాగా, నేను భయపడే రకాన్ని కాదు. నువ్వు ఆడపిల్లని భయపడ్డావేమో, నేను కాదు. నీకు భయమేస్తే పో, పారిపో. యు ఆర్ గ్రేట్. బాయ్. వంటగదిలో ఆడది కావాలి, పడగదిలో ఆడది కావాలి, సమాజంలో పరపతికి ఆడది కావాలి. కానీ నట్టింట్లోకి ఆడపిల్ల వస్తుందంటే ససేమిరా అంటాడు. వీడు మగాడు, మొగుడు. వీడు లేకపోతే ఏంటి భయం? అందుకే కసితో కన్నాను, మరింత కసితో పెంచాను నా కూతుర్ని. Rama, stand up. You have to improve your handwriting. Okay, miss. I'm sorry. Sit down. Nani, stand up. Your handwriting is very bad. Very, very bad. Sorry, miss. It's okay. Sit down. Bindu, come here. Today's the best student is Bindu. Congrats, Bindu. రేపు టీచర్తో ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటా. నని, ఏంటమ్మా ఇక్కడున్నావు? సారీ మమ్మీ. నన్ని, ఏమైందిరా? ఈరోజు నేను స్కూల్లో టీచర్తో బ్యాడ్ అనిపించుకున్నాను మమ్మీ. ఏది ఎవ్వరికి వెంటనే రాదమ్మా. ఇట్ టేక్స్ టైం. ఓకేనా? ఏదో ఒక రోజు నువ్వు కూడా ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటావు. ఓకేనా? థ్యాంక్ యూ మమ్మీ. నేను ఎప్పుడో ఒకప్పుడు స్కూల్లో ది బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంటా మమ్మీ. గుడ్ గర్ల్. ఇక వెళ్దామా? దా. అలా నా కూతురికి తల్లిగా ప్రేమని, తండ్రిగా ధైర్యాన్ని కల్పిస్తూ ఆనందంగా బ్రతుకుతున్నా. కానీ ఆ రోజు ఓకే, నేను రెడీ. మిమ్మల్ని పద. కళ్ళు మూసుకో. మమ్మీ మమ్మీ నన్ని అటు చూడుకు. చూసిందిరా. సాక్ష్యం మిగలకూడదురా. దొరికినట్టు దొరికిపోయిందిరా.